క్రింది పాత ఓడరేవులు మరియు కొత్త వాణిజ్య కేంద్రాల క్షీణత అభివృద్ధికి సంబంధించి సరైన జత ఏది? ఆప్షన్ ఏ సూరత్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 10th క్లాస్ హిస్టరీలోని పారిశ్రామిక యుగం లెసన్కి ప్రాక్టీస్ పెట్టి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్. ఈటీ పాల్ ప్రచురించిన డాన్ ఆఫ్ ది సెంచరీ మ్యూజిక్ పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? ఆప్షన్ ఏ 1899, ఆప్షన్ బి 1900, ఆప్షన్ సి 1901, ఆప్షన్ డి 1905. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1900. ఈటీ పాల్ ప్రచురించిన డాన్ ఆఫ్ ది సెంచరీ మ్యూజిక్ పుస్తకం 1900వ సంవత్సరంలో వెలువడింది. నెక్స్ట్, డాన్ ఆఫ్ ది సెంచరీ చిత్రంలో పురోగతికి ప్రతీకగా ఉన్న దేవత వేటిపై ప్రయాణిస్తున్నట్లు చెప్పబడింది? ఆప్షన్ ఏ ఆవిరి ఇంజన్ మరియు రైలు చక్రాలపై, ఆప్షన్ బి విమానం మరియు క్షిపణిపై, ఆప్షన్ సి సమయం మరియు పురోగతికి ప్రతీకగా ఉన్న రెక్కలు కలిగిన చక్రంపై, ఆప్షన్ డి సముద్ర తరంగాలపై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సమయం మరియు పురోగతికి ప్రతీకగా ఉన్న రెక్కలు కలిగిన చక్రంపై. ఈ చిత్రంలో దేవత సమయం మరియు పురోగతిని సూచించే రెక్కలు కలిగిన చక్రంపై ప్రయాణిస్తున్నట్లు చూపబడి ఉంది. నెక్స్ట్, 2 మెజిషియన్స్ పత్రికా చిత్రం ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? ఆప్షన్ ఏ 26 జనవరి 1901, ఆప్షన్ బి 26 జనవరి 1900, ఆప్షన్ సి 15 ఆగస్టు 1901, ఆప్షన్ డి 26 డిసెంబర్ 1905. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 26, 1901. 2 మెజిషియన్ చిత్రం జనవరి 26, 1901 నాటి ప్రసిద్ధ పత్రికలలో ప్రచురించబడింది. నెక్స్ట్, 2 మెజిషియన్స్ చిత్రానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. 1. పైభాగంలో ఉన్న అల్లాద్దీన్ ప్రాచ్య ప్రపంచం మరియు నిగూఢత్వాన్ని సూచిస్తాడు. 2. కింది భాగంలో ఉన్న ఆధునిక మెకానిక్ పాశ్చాత్య సాంకేతిక పురోగతిని సూచిస్తాడు. ఆప్షన్ ఏ 1 మాత్రమే నిజం, ఆప్షన్ బి 2 మాత్రమే నిజం, ఆప్షన్ సి 1 మరియు 2 నిజం, ఆప్షన్ డి 1 మరియు 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 నిజం. పైభాగంలోని అల్లావుద్దీన్ ప్రాచ్య ప్రపంచాన్ని, కింది భాగంలోని మెకానిక్ పాశ్చాత్య ఆధునిక సాంకేతికతను సూచిస్తారు కాబట్టి 2 సరైనవి. నెక్స్ట్, పారిశ్రామిక విప్లవానికి పూర్వపు దశను వివరించే కింది వాక్యాలలో సరైనది ఏది? ఆప్షన్ ఏ ఇది కర్మాగారాల లోపల మాత్రమే పెద్ద ఎత్తున ఉత్పత్తి జరిగిన కాలం, ఆప్షన్ బి ఇది కేవలం అంతర్గత స్థానిక మార్కెట్ల కోసం మాత్రమే ఉత్పత్తి చేసిన దశ, ఆప్షన్ సి ఇక్కడ కర్మాగారాలు స్థాపించబడక ముందే అంతర్జాతీయ మార్కెట్ కోసం వ్యాపారులు గ్రామీణ ఉత్పత్తిదారుల ద్వారా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించారు, ఆప్షన్ డి ఇది కేవలం పట్టణ యజమానుల పర్యవేక్షణలో మిల్లులో జరిగిన ఉత్పత్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇక్కడ కర్మాగారాలు స్థాపించబడక ముందే అంతర్జాతీయ మార్కెట్ కోసం వ్యాపారులు గ్రామీణ ఉత్పత్తిదారుల ద్వారా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించారు. నెక్స్ట్, 17-18 శతాబ్దాలలో ఐరోపా వ్యాపారులు పట్టణాలను వదిలి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ పట్టణాలలో ముడి సరుకు లభించకపోవడం, ఆప్షన్ బి పట్టక వర్తక సంఘాలు శక్తివంతంగా ఉండి కొత్త వ్యాపారుల ప్రవేశాన్ని అడ్డుకోవడం, ఆప్షన్ సి గ్రామీణ ప్రాంతాల్లో భూములు ఉచితంగా దొరకడం, ఆప్షన్ డి నగరాల్లో పనిచేసే కార్మికులు లేకపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పట్టణ వర్తక సంఘాలు శక్తివంతంగా ఉండి కొత్త వ్యాపారుల ప్రవేశాన్ని అడ్డుకోవడం. పట్టణాలలో ట్రేడ్ గిల్డ్లు వర్తక సంఘాలు కొత్త వారికి ప్రవేశం లేకుండా ఉత్పత్తి ధరలను నియంత్రించాయి, అందుకే వ్యాపారులు పల్లెలకు వెళ్ళారు. నెక్స్ట్, గ్రామీణ రైతులు మరియు చేతి వృత్తుల వారు వర్తకుల వద్ద ముందస్తు డబ్బు తీసుకోవడానికి కింది వాటిలో ప్రధాన కారణం ఏది? ఆప్షన్ ఏ ఉమ్మడి భూములు మూసివేయబడడంతో ప్రత్యామ్నాయ ఆదాయం అవసరం అవ్వడం, ఆప్షన్ బి వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేయాలనుకోవడం, ఆప్షన్ సి ప్రభుత్వం భారీగా పన్నులు విధించడం, ఆప్షన్ డి కర్మాగారాల యజమానులతో నేరుగా ఒప్పందాలు ఉండడం.
కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఉమ్మడి భూములు మూసివేయబడడంతో ప్రత్యామ్నాయ ఆదాయం అవసరమవ్వడం. బహిరంగ భూములు మూసివేయబడడంతో ఉమ్మడి వనరులు కోల్పోయిన పేద రైతులు ప్రత్యామ్నాయ ఆదాయం కోసం అడ్వాన్సులు తీసుకున్నారు. నెక్స్ట్, ప్రోటో ఇండస్ట్రియల్ వ్యవస్థకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఇది వాణిజ్య మార్పిడి నెట్వర్క్లో ఒక భాగం. ఆప్షన్ బి ప్రతి దశలోనూ ఒక్కో వర్తకుడు 20 నుండి 25 మంది కార్మికులను నియమించుకునేవాడు. ఆప్షన్ సి ఉత్పత్తి పూర్తిగా పట్టణాల్లోని అధునాతన యంత్రాలపైనే జరిగింది. ఆప్షన్ డి కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఇళ్లలోనే పనిచేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్పత్తి పూర్తిగా పట్టణాల్లోని అధునాతన యంత్రాలపైనే జరిగింది. ప్రోటో పారిశ్రామిక దశలో ఉత్పత్తి యంత్రాలపై కాకుండా గ్రామీణ కుటుంబాల ద్వారా నివాసాలలోనే జరిగింది. నెక్స్ట్, ఇంగ్లాండ్లో తొలి కర్మాగారాలు ఏ దశాబ్దంలో వెలిశాయి? ఆప్షన్ ఏ 1730, ఆప్షన్ బి 1750, ఆప్షన్ సి 1780, ఆప్షన్ డి 1800. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1730. ఇంగ్లాండ్లోని తొలి కర్మాగారాలు 1730ల కాలంలో వెలిశాయి. నెక్స్ట్, 18వ శతాబ్దపు చివరి నాటికి నూలు మిల్లును రూపొందించినది ఎవరు? ఆప్షన్ ఏ జేమ్స్ వాట్, ఆప్షన్ బి మాథ్యూ బోల్టన్, ఆప్షన్ సి న్యూకోమన్, ఆప్షన్ డి రిచర్డ్ ఆర్క్రైట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రిచర్డ్ ఆర్క్రైట్. రిచర్డ్ ఆర్క్రైట్ పత్తి మిల్లును ఆవిష్కరించాడు. నెక్స్ట్, 1760లో బ్రిటన్ తన పత్తి పరిశ్రమ కోసం ఎంత ముడి పత్తిని దిగుమతి చేసుకోగా అది 1787 నాటికి ఎంతకు పెరిగింది? ఆప్షన్ ఏ 1.5 మిలియన్ పౌండ్ల నుండి 10 మిలియన్ పౌండ్లకు, ఆప్షన్ బి 2.5 మిలియన్ పౌండ్ల నుండి 22 మిలియన్ పౌండ్లకు, ఆప్షన్ సి 5 మిలియన్ పౌండ్ల నుండి 50 మిలియన్ పౌండ్లకు, ఆప్షన్ డి 22 మిలియన్ పౌండ్ల నుండి 77 మిలియన్ పౌండ్లకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2.5 మిలియన్ పౌండ్ల నుండి 22 మిలియన్ పౌండ్లకు. బ్రిటన్ ముడిపత్తి దిగుమతి 1760లో 2.5 మిలియన్ పౌండ్ల నుండి 1787 నాటికి 22 మిలియన్ పౌండ్లకు పెరిగింది. నెక్స్ట్, 1840ల వరకు బ్రిటన్లో పారిశ్రామికీకరణ మొదటి దశలో క్రియాశీలకంగా ఉండి ముందంజలో ఉన్న రంగాలు ఏవి? ఆప్షన్ ఏ ఇనుము మరియు ఉక్కు, ఆప్షన్ బి గాజు మరియు తోలు పరిశ్రమలు, ఆప్షన్ సి పత్తి మరియు వస్త్ర పరిశ్రమ, ఆప్షన్ డి బొగ్గు మరియు షిప్ బిల్డింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పత్తి మరియు వస్త్ర పరిశ్రమ. 1840 వరకు పారిశ్రామికీకరణ మొదటి దశలో పత్తి మరియు వస్త్ర రంగం ముందంజలో ఉండేది. నెక్స్ట్, 1840ల నుండి ఇంగ్లాండ్లోను, 1860ల నుండి వలస ప్రాంతాల్లోనూ రైల్వేల విస్తరణ వలన ఏ పరిశ్రమకు డిమాండ్ భారీగా పెరిగింది? ఆప్షన్ ఏ ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ, ఆప్షన్ బి నూలు మరియు పట్టు పరిశ్రమ, ఆప్షన్ సి చక్రాలు మరియు బండ్ల తయారీ, ఆప్షన్ డి ఆవరి యంత్రాల విడిభాగాల తయారీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ. రైల్వేల విస్తరణతో ఇనుము మరియు ఉక్కు పరిశ్రమకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. నెక్స్ట్, 1873 నాటికి బ్రిటన్ ఎగుమతి చేసిన ఇనుము ఉక్కు విలువ ఎంత? ఆప్షన్ ఏ 22 మిలియన్ పౌండ్లు, ఆప్షన్ బి 50 మిలియన్ పౌండ్లు, ఆప్షన్ సి 65 మిలియన్ పౌండ్లు, ఆప్షన్ డి సుమారు 77 మిలియన్ పౌండ్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సుమారు 77 మిలియన్ పౌండ్లు. 1873 నాటికి బ్రిటన్ ఎగుమతి చేసిన ఇనుము ఉక్కు విలువ సుమారు 77 మిలియన్ పౌండ్లు. నెక్స్ట్, 19వ శతాబ్దం మధ్యకాలం నాటికి సాంప్రదాయిక నాన్ మెకనైజ్డ్ రంగాలు మరియు యంత్ర రంగానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ మొత్తం శ్రామిక శక్తిలో 80% కంటే ఎక్కువ మంది యంత్ర ఆధారిత పరిశ్రమలోనే పనిచేశారు. ఆప్షన్ బి అధునాతన పారిశ్రామిక రంగాలలో పనిచేసే కార్మికులు మొత్తం శ్రామిక శక్తిలో 20% కంటే తక్కువే. ఆప్షన్ సి యంత్రాల రాకతో కుండల తయారీ, తోలు పరిశ్రమలు పూర్తిగా నశించాయి.
ఆప్షన్ డి సాంప్రదాయ పరిశ్రమలో ఎటువంటి సాంకేతిక మార్పులు జరగలేదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అధునాతన పారిశ్రామిక రంగాలలో పనిచేసే కార్మికుల మొత్తం శ్రామిక శక్తిలో 20% కంటే తక్కువే. 19వ శతాబ్దం మధ్య నాటికి కూడా అధునాతన యంత్ర పారిశ్రామిక రంగంలో 20% కంటే తక్కువ శ్రామికులు ఉన్నారు. నెక్స్ట్ జేమ్స్ వాట్ న్యూకోమన్ తయారు చేసిన ఆవరి ఇంజన్ను మెరుగుపరిచి ఏ సంవత్సరంలో పేటెంట్ పొందారు? ఆప్షన్ ఏ 1781, ఆప్షన్ బి 1760, ఆప్షన్ సి 1787, ఆప్షన్ డి 1830. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1781. జేమ్స్ వాట్ 1781లో మెరుగైన ఆవరి ఇంజన్ను పేటెంట్ చేశాడు. నెక్స్ట్ జేమ్స్ వాట్ తయారు చేసిన ఆవరి ఇంజన్ మోడల్ను ఉత్పత్తి చేసిన పారిశ్రామికవేత్త మిత్రుడు ఎవరు? ఆప్షన్ ఏ మాథ్యూ బౌల్టన్, ఆప్షన్ బి రిచర్డ్ ఆర్క్రైట్, ఆప్షన్ సి సామ్యూల్ లుక్ ఫిల్డర్స్, ఆప్షన్ డి న్యూకోమన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మాథ్యూ బౌల్టన్. జేమ్స్ వాట్ మిత్రుడైన మాథ్యూ బౌల్టన్ కొత్త ఆవరి ఇంజన్ మోడల్ను తయారు చేశాడు. నెక్స్ట్ 19వ శతాబ్దం ప్రారంభంలో ఇంగ్లాండ్ వ్యాప్తంగా మొత్తం ఎన్ని ఆవరి ఇంజన్లు మాత్రమే ఉండేవి? ఆప్షన్ ఏ 150 కంటే ఎక్కువ లేవు, ఆప్షన్ బి 250 కంటే ఎక్కువ లేవు, ఆప్షన్ సి 321 కంటే ఎక్కువ లేవు, ఆప్షన్ డి 500 కంటే ఎక్కువ లేవు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 321 కంటే ఎక్కువ లేవు. 19వ శతాబ్దపు ప్రారంభంలో ఇంగ్లాండ్ వ్యాప్తంగా 321 కంటే ఎక్కువ ఆవరి ఇంజన్లు లేవు. నెక్స్ట్ 19వ శతాబ్దం ప్రారంభంలో ఉన్న 321 ఆవరి ఇంజన్లలో నూలు పరిశ్రమలో ఎన్ని వాడబడ్డాయి? ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి 80. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 80. మొత్తం 321 ఆవరి ఇంజన్లో 80 మాత్రమే పత్తి పరిశ్రమలో వాడబడ్డాయి. నెక్స్ట్ 19వ శతాబ్దపు మధ్య కాలంలో ఇంగ్లాండ్లోని సాధారణ కార్మికుడికి సంబంధించి చరిత్రకారులు గుర్తించిన నిజం ఏమిటి? ఆప్షన్ ఏ అతడు ఆధునిక యంత్ర నిర్వాహకుడు మాత్రమే, ఆప్షన్ బి అతడు పూర్తిగా ఉద్యోగం లేక నిరుద్యోగిగా మారాడు, ఆప్షన్ సి అతడు కేవలం సముద్ర మార్గాల్లో పనిచేసే నావికుడు, ఆప్షన్ డి అతడు యంత్ర ఆపరేటర్ కాదు, సాంప్రదాయ హస్తకళాకారుడు మరియు శ్రామికుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అతడు యంత్ర ఆపరేటర్ కాదు, సాంప్రదాయ హస్తకళాకారుడు మరియు శ్రామికుడు. 19వ శతాబ్దం మధ్యకాలంలో సాధారణ కార్మికుడు యంత్ర నిర్వాహకుడు కాదు, సాంప్రదాయక హస్తకళాకారుడు. నెక్స్ట్ విక్టోరియన్ బ్రిటన్లో పారిశ్రామికవేత్తలు మానవ శ్రమ స్థానంలో యంత్రాలను వెంటనే ప్రవేశపెట్టకపోవడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ మానవ శ్రమకు విపరీతమైన కొరత ఉండడం వల్ల, ఆప్షన్ బి కూలీల వేతనాలు చాలా ఎక్కువగా ఉండడం వలన, ఆప్షన్ సి మార్కెట్లో శ్రామికుల సంఖ్య ఎక్కువగా ఉండి తక్కువ వేతనాలకి లభించడం మరియు ఋతుపవన సీజనల్ ఉత్పత్తులు ఉండడం వల్ల, ఆప్షన్ డి యంత్రాలు ఉచితంగా లభించడం వలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్కెట్లో శ్రామికుల సంఖ్య ఎక్కువగా ఉండి తక్కువ వేతనాలకి లభించడం మరియు ఋతుపవన లేదా సీజనల్ ఉత్పత్తులు ఉండడం వలన. నెక్స్ట్ ప్రకటన ఏ 19వ శతాబ్దం మధ్యకాలంలో బ్రిటన్ విక్టోరియన్ మార్కెట్లో చేతితో తయారు చేసిన వస్తువులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కారణం ఆర్ యంత్రాలు కేవలం ఒకే రకమైన ప్రామాణికమైన వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేయగలవు, కానీ చేతి వృత్తుల వస్తువులలో వైవిధ్యమైన నమూనాలు ఉండేవి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ, ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు, ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. విక్టోరియన్ బ్రిటన్లో చేతితో చేసిన విశిష్ట నమూనాల వస్తువులకు డిమాండ్ ఉండేది. యంత్రాలు ఒకే రకమైన వస్తువులనే తయారు చేసేవి కాబట్టి ఏకి ఆర్ సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్
19వ శతాబ్దపు అమెరికాలో బ్రిటన్ కంటే భిన్నంగా యంత్రాల వాడకం ఎందుకు ఎక్కువ ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ అమెరికాలో ఉచిత విద్య ఉండడం వలన, ఆప్షన్ బి అమెరికాలో సాంప్రదాయ కళలు లేకపోవడం వలన, ఆప్షన్ సి అమెరికాలో నూనెలు లభించకపోవడం వలన, ఆప్షన్ డి అమెరికాలో శ్రామికుల కొరత ఉండడం వల్ల యంత్రాల వైపు మొగ్గు చూపారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. అమెరికాలో శ్రామిక కొరత ఉండడం వల్ల యంత్రాల వైపు మొగ్గు చూపారు. 19వ శతాబ్దపు అమెరికాలో శ్రామికుల తీవ్ర కొరత ఉండడం వల్ల వారు యంత్రాలపై ఎక్కువ ఆధారపడడం జరిగింది. నెక్స్ట్, పారిశ్రామిక నగరాలలో ఉద్యోగం పొందే అవకాశం కార్మికుడికి దేనిపై ఆధారపడి ఉండేది? ఆప్షన్ ఏ అతని విద్యా అర్హతపై, ఆప్షన్ బి ములులో ఉన్న బంధుత్వాలు మరియు స్నేహ సంబంధాలపై, ఆప్షన్ సి ప్రభుత్వ సిఫార్సు లేఖలపై, ఆప్షన్ డి అతనికి ఉన్న సొంత వ్యవసాయ భూమిపై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిలులో ఉన్న బంధుత్వాలు మరియు స్నేహ సంబంధాలపై. నగరాల్లో పని దొరకడం అనేది మిలులో ఉన్న స్నేహితులు లేదా బంధువుల పరిచయాలపైనే ఆధారపడి ఉండేది. నెక్స్ట్, శామ్యూల్ ల్యూక్ ఫీల్డెస్ రూపొందించిన అప్లయింగ్ ఫర్ టికెట్స్ టు స్టే ఓవర్ నైట్ ఇన్ ఏ వర్క్ హౌస్ అనే వర్ణచిత్రం ఏ సంవత్సరానికి చెందినది? ఆప్షన్ ఏ 1874, ఆప్షన్ బి 1857, ఆప్షన్ సి 1830, ఆప్షన్ డి 1899. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1874. శామ్యూల్ ల్యూక్ ఫీల్డెస్ ఈ వర్ణచిత్రాన్ని 1874లో గీయడం జరిగింది. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ మరియు కర్ణాటకలో ఏ దశాబ్దాలలో రాజకీయ అధికారాన్ని స్థాపించింది? ఆప్షన్ ఏ 1730లు మరియు 1740, ఆప్షన్ బి 1750 మరియు 1760లు, ఆప్షన్ సి 1760లు మరియు 1700, ఆప్షన్ డి 1780లు మరియు 1790. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1750 మరియు 1760. ఈస్ట్ ఇండియా కంపెనీ 1750 మరియు 1760లలో బెంగాల్, కర్ణాటకలో రాజకీయ అధికారాన్ని నెలకొల్పింది. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతీయ చేనేత కార్మికులపై నేరుగా నియంత్రణ ఉంచడానికి, బట్టల నాణ్యతను తనిఖీ చేయడానికి నియమింపబడిన జీతపు ఉద్యోగిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ జమీందార్, ఆప్షన్ బి సిపాయి, ఆప్షన్ సి దళారి, ఆప్షన్ డి గుమస్తా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గుమస్తా. నేత కార్మికులను పర్యవేక్షించడానికి, వస్త్ర నాణ్యత పరిశీలించడానికి నియమింపబడిన జీతపు ఉద్యోగి గుమస్తా. నెక్స్ట్, గుమస్తాల వ్యవస్థ మరియు నేత కార్మికులకు అడ్వాన్సుల పద్ధతి వల్ల నేత కార్మికుల జీవితంలో సంభవించిన మార్పులలో సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ చేనేతకారులు ఇతర వర్తకులకు వస్త్రాలు అమ్మకుండా నిరోధించబడ్డారు, ఆప్షన్ బి గుమస్తాలు నేత కార్మికులతో ఎంతో ఆప్యాయంగా గ్రామంలోనే ఉంటూ వారి కష్టాల్లో ఆదుకునేవారు, ఆప్షన్ సి నేత కార్మికులు తమ చిన్న పొలాలకు కౌలుకు ఇచ్చి కుటుంబం అంతా నేత పనిలోనే నిమగ్నమయ్యారు, ఆప్షన్ డి సరుకు ఇవ్వడంలో ఆలస్యమైతే గుమస్తాలు సిపాయిలతో వచ్చి కొరడాలతో కొట్టేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుమస్తాలు నేత కార్మికులతో ఎంతో ఆప్యాయంగా గ్రామంలోనే ఉంటూ వారి కష్టాల్లోనే ఆదుకునేవారు. గుమస్తాలు బయటి వ్యక్తులు, వారు నేత కార్మికులతో అహంకారంతో ప్రవర్తిస్తూ సిపాయిలతో కొట్టించేవారు కాబట్టి బి సరికాదు. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ వస్త్రాల వ్యాపారంలో గుత్తాధిపత్యం సాధించక ముందు భారతీయ రేవుల ద్వారా జరిగే వాణిజ్యాన్ని నియంత్రించిన పాత ఓడ రేవులు ఏవి? ఆప్షన్ ఏ సూరత్ మరియు మచిలీపట్నం, ఆప్షన్ బి బొంబాయి మరియు కలకత్తా, ఆప్షన్ సి మద్రాసు మరియు విశాఖపట్నం, ఆప్షన్ డి కొచ్చిన్ మరియు గోవా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సూరత్ మరియు మచిలీపట్నం. పాత వాణిజ్య వ్యవస్థలో సూరత్ మరియు మచిలీపట్నం రేవులు ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. నెక్స్ట్, కింది పాత ఓడరేవులు మరియు కొత్త వాణిజ్య కేంద్రాల క్షీణత అభివృద్ధికి సంబంధించి సరైన జత ఏది? ఆప్షన్ ఏ
సూరత్ క్షీణత మచిలీపట్నం అభివృద్ధి. ఆప్షన్ బి కలకత్తా క్షీణత సూరత్ అభివృద్ధి. ఆప్షన్ సి సూరత్ మచిలీపట్నం క్షీణత ముంబై కలకత్తా అభివృద్ధి. ఆప్షన్ డి ముంబై క్షీణత గోవా అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సూరత్ మచిలీపట్నం క్షీణత ముంబై కలకత్తా అభివృద్ధి. పాత రేవులైన సూరత్ మచిలీపట్నాలు క్షీణించగా వలస పాలనలో బొంబాయి కలకత్తా రేవులు అభివృద్ధి చెందడం జరిగింది. నెక్స్ట్ జతపరచండి. కాలం 1 ప్రోటో, కార్డింగ్, పుల్లరింగ్. కాలం 2 ముడతలు పెట్టి గుడ్డను కుచ్చెళ్ళు చేయడం, నూలు ఉత్పత్తి ప్రక్రియకు ముందు దశ, పత్తి లేదా ఉన్ని పీచులను శుభ్రం చేసి తిప్పడానికి సిద్ధం చేయడం. జతపరిచినట్లయితే ప్రోటో. 1కి బి నూలు ఉత్పత్తి ప్రక్రియకు ముందు దశ. కార్డింగ్. 2కి సి పత్తి లేదా ఉన్ని పీచులను శుభ్రం చేసి తిప్పడానికి సిద్ధం చేయడం. 3కి పుల్లరింగ్ ముడతలు పెట్టి గుడ్డను కుచ్చెళ్ళు చేయడం. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ప్రోటో అంటే ప్రారంభ దశ. కార్డింగ్ అంటే పీచును వడగడానికి సిద్ధం చేయడం. పుల్లరింగ్ అంటే గుడ్డను ముడతలు పెట్టి కుచ్చెళ్ళు చేయడం. నెక్స్ట్ బ్రిటన్లోని పారిశ్రామిక మాంచెస్టర్ దృశ్యాన్ని ఇండస్ట్రియల్ మాంచెస్టర్ పేరుతో ఎం జాక్సన్ ఏ సంవత్సరంలో చిత్రీకరించాడు? ఆప్షన్ ఏ 1830, ఆప్షన్ బి 1857, ఆప్షన్ సి 1873, ఆప్షన్ డి 1925. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1857. ఇండస్ట్రియల్ మాంచెస్టర్ చిత్రం 1857లో ప్రచురించబడింది. నెక్స్ట్ 1925లో సిఈ టర్నర్ లాంక్షైర్ కాటన్ మిల్లు చిత్రాన్ని గీస్తూ దేని కాంతితో మిల్లు మెరిసిపోతుందని వర్ణించాడు? ఆప్షన్ ఏ విద్యుత్ వెలుగులు, ఆప్షన్ బి దీపాల కాంతి, ఆప్షన్ సి ఆవిరి వెలుగులు, ఆప్షన్ డి ప్రకృతి సూర్యకాంతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యుత్ వెలుగులు. సిఈ టర్నర్ 1925లో కాటన్ మిల్లు విద్యుత్ వెలుగులతో మెరిసిపోతుందని వర్ణించాడు. నెక్స్ట్ ది ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్ పత్రికలో రైల్వే వర్క్ షాప్లోని ఫిట్టింగ్ షాప్ చిత్రం ఏ సంవత్సరంలో వచ్చింది? ఆప్షన్ డి 1830, ఆప్షన్ బి 1861, ఆప్షన్ సి 1879, ఆప్షన్ డి 1901. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1861. రైల్వే వర్క్ షాప్లోని ఫిట్టింగ్ షాప్ చిత్రం 1861లో ప్రచురించబడింది. నెక్స్ట్ స్పిన్నింగ్ జెన్నీ యంత్రానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ దీన్ని రిచర్డ్ ఆర్క్రైట్ కనిపెట్టాడు. ఆప్షన్ బి ఇది ఒకేసారి కేవలం ఒక నూలు కుదురును మాత్రమే తిప్పగలదు. ఆప్షన్ సి దీని రాకను ఊలు రంగానికి చెందిన మహిళా శ్రామికులు స్వాగతించారు. ఆప్షన్ డి ఒక చక్రం తిప్పడం ద్వారా అనేక కుదురులను తిప్పి ఒకేసారి నూలు వడకడానికి ఇది తోడ్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఒక చక్రం తిప్పడం ద్వారా అనేక కుదురులను తిప్పి ఒకేసారి నూలు వడకడానికి ఇది తోడ్పడుతుంది. స్పిన్నింగ్ జెన్నీ ఒకే చక్రం ద్వారా అనేక కుదురులను తిప్పి వేగంగా నూలు వడకడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ వర్క్ హౌస్లలో నిరాశ్రయులకు రాత్రివేళ ఆశ్రయం కల్పించే టికెట్లను నియంత్రించిన అధికారులు ఎవరు? ఆప్షన్ ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు, ఆప్షన్ బి పూర్ లా కమిషనర్లు, ఆప్షన్ సి ట్రేడ్ గిల్డ్ నాయకులు, ఆప్షన్ డి మున్సిపల్ కార్పొరేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పూర్ లా కమిషన్లు. పూర్ లా కమిషనర్లు పేదల ఆశ్రమాలను నిరాశ్రయుల వసతులను పర్యవేక్షించేవారు. నెక్స్ట్ 18వ శతాబ్దంలో విదేశీ వాణిజ్యం పెరిగినప్పుడు కొత్త వర్తకులు నగరాల్లో వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించలేకపోయారు? ఆప్షన్ ఏ పట్టణ వర్తక సంఘాల వద్ద ఉత్పత్తి, ధరలు మరియు ప్రవేశాల గుత్తాధిపత్యం ఉండడం వల్ల, ఆప్షన్ బి రాజులు నగర వాణిజ్యాన్ని పూర్తిగా నిషేధించడం వల్ల, ఆప్షన్ సి నగరాల్లో ఓడరేవులు లేకపోవడం వల్ల, ఆప్షన్ డి నగరాల్లో డబ్బు వ్యవస్థ లేకపోవడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ
పట్టణ వర్తక సంఘాల వద్ద ఉత్పత్తి, ధరలు మరియు ప్రవేశాలకు గుత్తాధిపత్యం ఉండడం వల్ల. పట్టణ వర్తక సంఘాల గుత్తాధిపత్యం వల్ల కొత్త వ్యాపారులు పట్టణాల్లో వ్యాపారం పెట్టలేకపోయారు. నెక్స్ట్, కింది వాటిలో 19వ శతాబ్దపు బ్రిటన్లో యంత్రాల వాడకం నెమ్మదిగా జరగడానికి కారణం కానిది ఏది? ఆప్షన్ ఏ యంత్రాలు తరచూ పాడైపోవడం, వాటి మరమ్మత్తు ఖరీదైనది కావడం. ఆప్షన్ బి తయారీదారులు చెప్పినంత సమర్థవంతంగా యంత్రాలు పనిచేయకపోవడం. ఆప్షన్ సి మానవ శ్రమ చౌకగా దొరకడం. ఆప్షన్ డి ఇంగ్లాండ్ వ్యాప్తంగా యంత్రాలు ఉచితంగా పంపిణీ చేయబడ్డం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఇంగ్లాండ్ వ్యాప్తంగా యంత్రాలు ఉచితంగా పంపిణీ చేయబడ్డం. ఇంగ్లాండ్ వ్యాప్తంగా యంత్రాలు ఉచితంగా పంపిణీ చేయబడలేదు కాబట్టి డి సరికాదు. నెక్స్ట్, 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ గ్రామీణ ప్రాంతంలో వస్త్ర ఉత్పత్తి విస్తరణ దేనికి దారితీసింది? ఆప్షన్ ఏ నగరాలు పూర్తిగా ఖాళీ అవ్వడానికి. ఆప్షన్ బి వ్యవసాయం పూర్తిగా అంతరించిపోవడానికి. ఆప్షన్ సి గ్రామీణ శ్రామికులు పట్టణ వర్తకుల మధ్య నమ్మకమైన వ్యాపార సంబంధాలు ఏర్పడడానికి. ఆప్షన్ డి యంత్రాల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోవడానికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గ్రామీణ శ్రామికులు పట్టణ వర్తకుల మధ్య నమ్మకమైన వ్యాపార సంబంధాలు ఏర్పడడానికి. గ్రామీణ ఉత్పత్తి వ్యాప్తి పట్టణ వ్యాపారులకు మరియు గ్రామ శ్రామికులకు మధ్య సన్నిహిత సంబంధాలను ఏర్పరిచింది. నెక్స్ట్, 18వ శతాబ్దపు చివరి నాటికి పత్తి ఉత్పత్తి పెరగడానికి కింది పరిశోధనలో ఏ ప్రవచనం సరైనది? ఆప్షన్ ఏ కేవలం ఒకే ఒక్క ఆవిష్కరణ నూలు ఉత్పత్తిని పెంచింది. ఆప్షన్ బి పత్తిని శుభ్రం చేయడం, మెలితిప్పడం, వడకడం, చుట్టడంలో వచ్చిన వరుస ఆవిష్కరణలు ప్రతి కార్మికుడి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాయి. ఆప్షన్ సి ఆవిరి యంత్రాన్ని కాటన్ మిల్లుల్లో 1750లోనే వాడేశారు. ఆప్షన్ డి మిల్లుల రాకతో ఇళ్లలో నూలు వడగడం పెరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పత్తిని శుభ్రం చేయడం, మెలితిప్పడం, వడకడం, చుట్టడంలో వచ్చిన వరుస ఆవిష్కరణలు ప్రతి కార్మికుడి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాయి. వరుస సాంకేతిక ఆవిష్కరణలు కార్డింగ్, ట్విస్టింగ్, స్పిన్నింగ్ ప్రతి కార్మికుడి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరియు దారాల బలాన్ని పెంచాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.